తూర్పు తట్టు చూచు పరిశుద్ధ స్థలము యొక్క బయటి గుమ్మపు మార్గమునకు అతడు నన్ను తోడుకొని రాగా ఆ గుమ్మము మూయబడి ఉండెను. అంతటా యెహోవా నాతో ఈ మాట సెలవిచ్చెను. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఈ గుమ్మము ద్వారా ప్రవేశించెను గనక ఏ మానవుడును దాని ద్వారా ప్రవేశింపకున్నట్లు ఎన్నడూనూ తీయబడకుండా అది మూయబడియే ఇండును. అధిపతి ఎగువాడు తన ఆధిపత్యమును బట్టి యెహోవా సన్నిధిని ఆహారము భుజించినప్పుడు అతడచ్చట కూర్చుండును. అతడైతే మంటప మార్గముగా ప్రవేశించి మంటప మార్గముగా బయటికి పోవలెను. అతడు ఉత్తరపు గుమ్మము మార్గముగా మందిరము ఎదుటికి నన్ను తోడుకుని వచ్చెను. అంతలో యెహోవా తేజో మహిమతో యెహోవా మందిరము నిండియుండుట చూచి నేను సాగిలపడగా యెహోవా నాకు సెలవిచ్చినదేమనగా, నరపుత్రుడా, యెహోవా మందిరమును గూర్చిన కట్టడలన్నిటినీ విధులన్నిటినీ నేను నీకు తెలియజేయుచున్నాను. నీవు మనస్సు నిలుపుకొని ఆ సంగతులన్నిటినీ చూచి చెవినిబెట్టుము. మరియు పరిశుద్ధ స్థలములో నుండి పోవు మార్గములన్నిటి ద్వారా మందిరము లోపలికి వచ్చుటను గూర్చి యోచించుము. తిరుగుబాటు చేయు ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలీయులారా, ఇదివరకు మీరు చేసిన హేయక్రియలన్నీ చాలును. ఆహారమును క్రొవ్వును రక్తమును మీరు నాకు అర్పించినప్పుడు నా పరిశుద్ధ స్థలములో ఉండి దానిని అపవిత్రపరచినట్లు హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులను దానిలోనికి మీరు తోడుకుని రాగా వారు మీ హేయక్రియలన్నిటినీ ఆధారము చేసుకుని నా నిబంధనను భంగపరిచిరి. నేను మీకు అప్పగించిన నా పరిశుద్ధమైన వస్తువులను మీరు కాపాడక వారు కాపాడవలనని మీకు మారుగా అన్యులను ఉంచితిరి. కాబట్టి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హృదయమందును శరీరమందును సున్నతి లేని అన్యులయుండి ఇశ్రాయేలీయుల మధ్య నివసించు వారిలో ఎవడును నా పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. మరియు ఇశ్రాయేలీయులు నన్ను విసర్జించి తమ విగ్రహములను అనుసరింపగా వారితో కూడా నన్ను విసర్జించిన లేవీయులు తమ దోషమును భరించుదురు. అయినను వారు నా పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయువారు. నా మందిరమునకు ద్వారపాలకులై మందిర పరిచర్య జరిగించువారు. ప్రజలకు బదులుగా వారే దహన బలిపశువులను వధించువారు. పరిచర్య చేయుటకై వారే జనుల సమక్షముగా నియమింపబడినవారు. విగ్రహముల ఎదుట జనులకు పరిచారకులై ఇశ్రాయేలీయులు తొట్టిల్లు పాపము చేటుకు వారు కారకులైరి గనుక నేను వారికి విరోధినైతిని. వారు తమ దోషమును భరించుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. తమ అవమానమును తాము చేసిన హేయక్రియలకు రావలసిన శిక్షను వారనుభవించుదురు. వారు యాచకత్వము జరిగించుటకై నా సన్నిధికి రాకూడదు. పరిశుద్ధ వస్తువులను గాని అతి పరిశుద్ధ వస్తువులను గాని ముట్టకూడదు. అయితే నా మందిర సంబంధమైన పని అంతటినీ దానిలో జరుగు పనులన్నిటినీ విచారించుచు దానిని కాపాడు వారిని గాను నేను వారిని నియమించుచున్నాను. ఇశ్రాయేలీయులు నన్ను విసర్జింపగా నా పరిశుద్ధ స్థల సంరక్షణను కనిపెట్టు సాదోకు సంతతి వారగు లేవీలైన యాజకులు పరిచర్య చేయుటకై నా సన్నిధికి వచ్చి వారే నా సన్నిధిని నిలిచి క్రొవ్వును రక్తమును నాకు అర్పించుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారే నా పరిశుద్ధ స్థలంలో ప్రవేశింతురు. పరిచర్య చేయుటకై వారే నా బల్ల ఎద్దుకు వత్తురు. వారే నేను అప్పగించిన దానిని కాపాడుదురు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. వారు లోపటి ఆవరణపు గుమ్మములలోనికి వచ్చినప్పుడు జనపనార బట్టలు ధరించుకునవలెను. లోపటి ఆవరణపు గుమ్మముల ద్వారా వారు మందిరమున ప్రవేశించి పరిచర్య చేయనప్పుడల్లా బొచ్చు చేత చేసిన బట్టలు వారు ధరింపకూడదు. అవిసనార పాగాలు ధరించుకొని నడుములకు జరుపనార బట్ట కట్టుకునవలెను. చెమట పుట్టించినదేదైనను వారు ధరింపకూడదు. బయటి ఆవరణంలోనికి జనుల ఎద్దుకు వారు వెళ్ళునప్పుడు తమ ప్రతిష్ఠిత వస్త్రములను తీయకపోట చేత జనులను ప్రతిష్ఠింపకున్నట్లు తమ పరిచర్య సంబంధమైన వస్త్రములను తీసి ప్రతిష్ఠితములకు గదులలో వాటిని ఉంచి వేరు బట్టలు ధరింపవలెను. మరియు వారు తమ తలలు క్షౌరము చేయించుకొనకూడదు. తల వెంట్రుకలు పెరుగనీయక కత్తెరతో మాత్రము వాటిని కత్తిరింపవలెను. లోపటి ఆవరణంలో చొచ్చినప్పుడు ఏ యాచకుడును ద్రాక్షరసము పానము చేయకూడదు. వారు విధవరాండ్రనైనను విడువబడిన దానినైనను పెండ్లి చేసుకొనకూడదు గాని ఇశ్రాయేలీయుల సంతతి వారగు కన్యలనైనను యాజకులకు భార్యలై విధవరాండ్రుగా నున్నవారినైనను చేసుకొనవచ్చును. ప్రతిష్ఠితమైనదేదో ప్రతిష్ఠితము కానిదేదో పవిత్రమైనదేదో అపవిత్రమైనదేదో కనుగొనుటకు వారు నా జనులకు నేర్పునట్లు జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పరులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టియు
కట్టడలను బట్టియు నా నియామక కాలములను జరుపుదురు. నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. తండ్రిదియు తల్లిదియు కుమారునిదియు కుమార్తెదియు సహోదరునిదియు పెండ్లి కాని సహోదరిదియు శవమును ముట్టి అంటుపడవచ్చును. అయితే మరి ఏ మనుష్య శవమును గాని ముట్టి అంటుపడకూడదు. ఒకడు అంటుపడి శుచిర్భూతుడైన తరువాత 7 దినములు లెక్కించి పరిశుద్ధ స్థలములో పరిచర్య చేయుటకై లోపటి ఆవరణములోని పరిశుద్ధ స్థలమునకు వచ్చినవాడు అతడు తన కొరకు పాప పరిహారార్థ బలి అర్పింపవలెను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. వారికి స్వాస్థ్యమేదనగా నేనే వారికి స్వాస్థ్యము. ఇశ్రాయేలీలలో వారికెంత మాత్రమును స్వాస్థ్యము ఇయ్యబడకూడదు. నేనే వారికి స్వాస్థ్యము. నైవేద్యములను పాప పరిహారార్థ బలిమాంసమును అపరాధ పరిహారార్థ బలిమాంసమును వారికి ఆహారమవును. ఇశ్రాయేలీల చేత దేవునికి ప్రతిష్ఠితములగు వస్తువులన్నీయు వారివి. మీ ప్రతిష్ఠితార్పణములన్నిటిలోనూ తొలిచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులవగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకులకి ఇవ్వవలెను. పక్షులలోనూ పశువులలోనూ తనకు తాను చచ్చిన దానిని గాని చీల్చబడిన దానిని గాని యాజకులు భుజింపకూడదు. మీరు చీట్లు వేసి దేశమును విభాగించినప్పుడు భూమిలో ఒక భాగమును ప్రతిష్ఠితార్పణముగా యెహోవాకు ప్రతిష్ఠింపవలెను. దానికి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును ఉండవలెను. ఈ సరిహద్దులన్నిటిలోగానున్న భూమి ప్రతిష్ఠితమగును. దానిలో పరిశుద్ధ స్థలమునకు 500 కొలకర్రల చచ్చౌకము ఏర్పడవలెను. దానికి నలుదిశలా 50 మూరల మైదానముండవలెను. కొలువబడిన ఈ స్థలము నుండి 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక చోటు కొలిచివేయవలెను. అందులో మహాపరిశుద్ధ స్థలముగా ఉన్న పరిశుద్ధ స్థలముండును. యెహోవాకు పరిచర్య చేయుటకై ఆయన సన్నిధికి వచ్చి పరిచర్య చేయుచున్న యాజకులకు ఏర్పాటైన ఆ భూమి ప్రతిష్ఠిత స్థలముగా ఎంచబడును. అది వారి ఇండ్లకు నివేశమై పరిశుద్ధ స్థలమునకు ప్రతిష్ఠితముగా ఉండును. మందిరములో పరిచర్య చేయుచున్న లేవీయులు ఇండ్లు కట్టుకుని నివసించినట్లు 25,000 కొలకర్రల నిడివియు 10,000 కొలకర్రల వెడల్పును గల ఒక ప్రదేశమును వారికి స్వాస్థ్యముగా 20 గదులను ఏర్పాటు చేయవలెను. మరియు పట్టణమునకై 5,000 కొలకర్రల వెడల్పును 25,000 కొలకర్రల నిడివియు గల ఒక ప్రదేశము ఏర్పాటు చేయవలెను. అది ప్రతిష్ఠితముగు భాగమునకు సరిగా ఉండవలెను. ఇశ్రాయేలీయులకందరికీ అది స్వాస్థ్యముగా ఉండును. మరియు ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన ప్రదేశమునకు ఎదురుగా వాటికి పడమటగాను తూర్పుగాను ప్రతిష్ఠిత భాగమునకును పట్టణమునకై ఏర్పడిన దేశమునకును ఇరుప్రక్కల అధిపతికి భూమిని ఏర్పాటు చేయవలెను. పడమటి నుండి తూర్పు వరకు దాని కొలువగా అది యొక్క గోత్రస్థానమునకు సరిపడు నిడివిగలదై ఉండవలెను. అధిపతి ఇక నా జనులను బాధింపక వారి గోత్రములను బట్టి భూమి ఎంతయు ఇశ్రాయేలీయులకు నియమించినట్టు అది ఇశ్రాయేలీయులలో అతనికి భూస్వాస్థ్యముగా ఉండును. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు: ఇశ్రాయేలీయుల అధిపతులారా, మీరు జరిగించిన బలాత్కారమును దోచుకొనిన దోపును చాలును. అలాగు చేయటమాని నా జనుల సొమ్మును అపహరింపక నీతి న్యాయములను అనుసరించి నడుచుకునుడి. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఖరా త్రాసులను, ఖరా పడిని, ఖరా తూమును, ఒక్కటే పడియు ఒక్కటే తూమును మీరుంచుకునవలెను. తూము పందుములో 10వ పాలు పట్టునదై ఉండవలెను. పందుము మీకు పరిమాణముగా నుండవలెను. తులం ఒకటింటికి 20 చిన్నముల ఎత్తును, అరవీస ఒకటింటికి 20 తులముల ఎత్తును, 25 తులముల ఎత్తును, 15 తులముల ఎత్తును ఉండవలెను. ప్రతిష్ఠితార్పణలు ఈ ప్రకారముగా చెల్లింపవలెను. 180 పళ్ల గోధుమలలో 3 పళ్ల వంతులను, 180 పళ్ల యవలలో 3 పళ్ల వంతులను చెల్లింపవలెను. తైలము చెల్లించునదిట్లనగా 180 పళ్ల నూనెలో పడియు 30 వంతున చెల్లింపవలెను. తూము 180 పళ్ళు పట్టునదగును. మరియు ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై నైవేద్యమునకును దహన బలికిని సమాధాన బలికిని మంచి మేపు తగిలిన గొర్రెలలో మందకు 200లలో ఒకదానిని తేవలెను. ఇశ్రాయేలీలలోని అధిపతికి చెల్లింపవలసిన ఈ అర్పణము ఈ ప్రకారముగా తెచ్చుటకు దేశమునకు చేరిన జనులందరూ బద్దులయిందురు. పండుగలలోనూ అమావాస్య దినములలోనూ విశ్రాంతి దినములలోనూ
ఇశ్రాయేలీయులు కూడుకుని నియామక కాలములలోనూ వాడబడు దహనబలులను, నైవేద్యములను, పానార్పణములను సరిచూచుట అధిపతి భారము. అతడు ఇశ్రాయేలీయుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై పాప పరిహారార్థ బలిపశువులను, నైవేద్యములను, దహన బలులను, సమాధాన బలిపశువులను సిద్ధపరచవలెను. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మొదటి నెల మొదటి దినమున నిర్దోషమైన కోడిని తీసుకుని పరిశుద్ధ స్థలము నిమిత్తము పాప పరిహారార్థ బలి నర్పింపవలెను. ఎట్లనగా, యాజకుడు పాప పరిహారార్థ బలి పశువు రక్తము కొంచెము తీసి మందిరపు ద్వారబంధముల మీదను, బలిపీఠపు చూరు 4 మూలల మీదను, లోపటి ఆవరణపు వాకిటి ద్వారబంధముల మీదను ప్రోక్షింపవలెను. తెలియక తప్పిపోయిన వారిని విడిపించినట్లుగా మందిరమునకు ప్రాయశ్చిత్తము చేయుటకై నెల 7వ దినమందు అలాగు చేయవలెను. మొదటి నెల 14వ దినమున పస్కా పండుగ ఆచరింపవలెను. 7 దినములు దానిని ఆచరింపవలెను. అందులో పులియని ఆహారము తినవలెను. ఆ దినమున అధిపతి తనకును దేశమునకు చేరిన జనులకందరికిని పాప పరిహారార్థ బలిగా ఒక ఎద్దును అర్పింపవలెను. మరియు 7 దినములు అతడు నిర్దోషమైన 7 ఎడ్లను 7 పొట్టేళ్లను తీసుకుని దినమొకటింటికి ఒక ఎద్దును ఒక పొట్టేలును దహనబలిగా యెహోవాకు అర్పింపవలెను. మరియు అనుదినము ఒక్కొక్క మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. మరియు ఎద్దొకటింటికిని పొట్టేలొకటింటికిని తూము పిండి పట్టిన నైవేద్యము చేయవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె ఉండవలెను. మరియు 7వ నెల 15వ దినమున పండుగ జరుగుచుండగా యాజకుడు 7 దినములు పండుగ ఆచరించుచు పాప పరిహారార్థ బలి విషయములోను, దహన బలి విషయములోను, నైవేద్య విషయములోను, నూనె విషయములోను ఆ ప్రకారముగానే చేయవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, తూర్పు తట్టు చూచు లోపటి ఆవరణపు గుమ్మము పనిచేయు 6 దినములు మూయబడి ఉండి విశ్రాంతి దినమునను అమావాస్య దినమునను తీయబడి ఉండవలెను. అధిపతి బయట మంటపమునకు పోవు మార్గముగా ప్రవేశించి గుమ్మపు ద్వారబంధముల దగ్గర నిలువబడగా యాజకులు దహనబలి పశువులను, సమాధాన బలి పశువులను అతనికి సిద్ధపరచవలెను. అతడు గుమ్మము దగ్గర నిలువబడి ఆరాధన చేసిన తరువాత వెలుపలికి పోవును. అయితే సాయంకాలము కాకమునుపే గుమ్మము మూయకూడదు. మరియు విశ్రాంతి దినములలోనూ అమావాస్యలలోనూ దేశజనులు ఆ తలుపు దగ్గర నిలువబడి యెహోవాకు ఆరాధన చేయవలెను. విశ్రాంతి దినమున అధిపతి యెహోవాకు అర్పింపవలసిన దహనబలి ఏదనగా, నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును. పొట్టేలుతో తూమిడి పిండిగల నైవేద్యము చేయవలెను. గొర్రెపిల్లలతో కూడా శక్తి కొలది నైవేద్యమును, తూము ఒకటింటికి 3 పళ్ల నూనెయు తేవలెను. అమావాస్య నాడు నిర్దోషమైన చిన్న కోడెను, నిర్దోషమైన 6 గొర్రెపిల్లలను, నిర్దోషమైన 1 పొట్టేలును అర్పింపవలెను. నైవేద్యమును సిద్ధపరచవలెను. ఎద్దుతోనూ పొట్టేలుతోనూ తూమిడి పిండిని, గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండిని అర్పింపవలెను. తూము ఒకటింటికి 3 పళ్ల నూనె నైవేద్యము చేయవలెను. అధిపతి ప్రవేశించినప్పుడు గుమ్మపు మంట మార్గముగా ప్రవేశించి అతడు ఆ మార్గముగానే వెలుపలికి పోవలెను. అయితే దేశజనులు నియామక కాలములయందు యెహోవా సన్నిధిని ఆరాధన చేయుటకై వచ్చినప్పుడు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు దక్షిణపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. దక్షిణపు గుమ్మపు మార్గముగా వచ్చినవారు ఉత్తరపు గుమ్మపు మార్గముగా వెళ్ళవలెను. తాము వచ్చిన దారినే ఎవరునూ తిరిగిపోక అందరును తిన్నగా వెలుపలికి పోవలెను. అధిపతి వారితో కలిసి ప్రవేశింపగా వారు ప్రవేశించుదురు. వారు బయలు వెళ్ళినప్పుడు అందరును కూడి బయలు వెళ్ళవలెను. పండుగ దినములలోనూ నియామక కాలములలోనూ ఎద్దుతో గాని పొట్టేలుతో గాని తూమిడి పిండియు, గొర్రెపిల్లలతో శక్తి కొలది పిండియు, తూము ఒకటింటికి 3 పళ్ల నూనెయు నైవేద్యముగా అర్పింపవలెను. యెహోవాకు స్వేచ్ఛార్పణమైన దహన బలినైనను స్వేచ్ఛార్పణమైన సమాధాన బలినైనను అధిపతి అర్పించినప్పుడు తూర్పు తట్టు గుమ్మము తీయవలెను. విశ్రాంతి దినమున అర్పించినట్లు దహన బలిని సమాధాన బలిని అర్పించి వెళ్ళిపోవలెను. అతడు వెళ్ళిపోయిన తరువాత గుమ్మము మూయబడవలెను. మరియు ప్రతిదినము నిర్దోషమైన 7 మగ గొర్రెపిల్లను దహన బలిగా అర్పింపవలెను. అనుదినము ఉదయమున దానిని అర్పింపవలెను. మరియు అనుదినము ఉదయమున దానితో నైవేద్యము చేయవలెను. అది ఎట్లనగా, తూమెడు గోధుమ పిండిలో 6వ పాలును పిండి కలుపుటకు
పడి నూనెయు నుండవలెను. ఇవి ఎవరునూ రద్దుపరచలేని నిత్యమైన కట్టడలు. గొర్రెపిల్లలను, నైవేద్యమును, నూనెను అనుదినము ఉదయముననే నిత్య దహన బలిగా అర్పింపవలెను. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, అధిపతి తన కుమారులలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల అది అతని కుమారునికి స్వాస్థ్యమైనందున అతని కుమారుల దగును. అది వారసత్వము వలన వచ్చిన దాని వంటి స్వాస్థ్యము. అయితే అతడు తన పనివారిలో ఎవనికైనను భూమి ఇచ్చిన యెడల విడుదల సంవత్సరము వరకే అది వాని హక్కై తరువాత అధిపతికి మరలా వచ్చును. అప్పుడు అతని కుమారులు అతని స్వాస్థ్యమునకు మాత్రము హక్కుదారులగుదురు. జనులు తమ స్వాస్థ్యమును అనుభవింపకుండా అధిపతి వారి భూమిని ఆక్రమింపకూడదు. నా జనులు తమ భూములను విడిచి చెదిరిపోకున్నట్లు అతడు తన భూమిలో నుండి తన కుమారులకు భాగములనియ్యవలెను. పిమ్మట అతడు గుమ్మపు మధ్యగోడ మార్గముగా ఉత్తర దిశ చూచుచున్న యాజకులకు ఏర్పడిన ప్రతిష్ఠితమైన గదులలోనికి నన్ను తీసుకుని రాగా, అచ్చట వెనుక తట్టు పశ్చిమ దిక్కున స్థలమొకటి కనబడెను. ప్రతిష్ఠితములకు వస్తువులను బయటి ఆవరణములోనికి కొనివచ్చి యాజకులు జనులను ప్రతిష్ఠించుటకై వారు అపరాధ పరిహారార్థ బలిపశుమాంసమును పాప పరిహారార్థ బలిపశుమాంసమును వండుచు నైవేద్యములను కాల్చుచుండు స్థలమిదియే అని నాతో చెప్పి, అతడు బయటి ఆవరణములోనికి నన్ను తీసుకుని వచ్చి ఆవరణపు 4 మూలలను నన్ను త్రిప్పగా, ఆవరణము యొక్క మూలమూలను మరి యొక్క ఆవరణమున్నట్టు కనబడెను. ఆవరణపు మూలమూలను ఆవరింపబడిన ఆవరణమొకటి కనబడెను. ఒక్కొక్కటి 40 మూరల నిడివియు 30 మూరల వెడల్పును గలిగి 4 ఏకపరిమాణముగా ఉండెను. మరియు ఆ 4 చుట్టూ పంక్తిగానున్న అటకలుండెను. చుట్టూనున్న అటకల క్రింద పొయ్యిలుండెను. ఇది వంట చెయ్యువారి స్థలము. ఇక్కడ మందిర పరిచారకులు జనులు తెచ్చు బలిపశు మాంసమును వండుదురని ఆయన నాతో చెప్పెను.